హలో గాయ్స్, నమస్తే అందరికీ. నా పేరు నవీన్. అండ్ మనం లాస్ట్ వీడియోలో నంబర్ సిస్టమ్స్ యొక్క బేసిక్స్ అనేవి మొత్తం కంప్లీట్ చేసినాం. ఈ వీడియోలో వచ్చేసి వీటిపైన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. అండ్ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి నైన్ డివిజిబుల్ రూల్ పైన ఉందన్నమాట. ప్రాబ్లం వచ్చేసి ద నంబర్ 6135 అండ్ n2 is divisible by 9, దెన్ ఫైండ్ ద మినిమం పాసిబిలిటీ వాల్యూ ఆఫ్ n. అంటే ఇచ్చిన నంబర్ అనేది ఓకే, ఇచ్చిన నంబర్ అనేది 9th డివిజిబుల్ అయితే n యొక్క మినిమం పాసిబిలిటీ వాల్యూ అడుగుతుంది. అంటే మినిమం n యొక్క వాల్యూ ఎంత అని అడుగుతుంది అన్నమాట. అయితే దీన్ని ఏం చేయాలంటే 9 డివిజిబుల్ రూల్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను బేసిక్ వీడియోలో. అయితే 9 డివిజిబుల్ రూల్ అండి ఇది సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది ఇది డివిజిబుల్ బై 9 కావాలి. అట్లయితే ఆ కంప్లీట్ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుందంట. ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటిది 6135 n2. ఇది సమ్ ఆఫ్ ద డిజిట్ చేస్తే 6 + 1 + 3 + 5 + n + 2 ఎంత అవుతుంది? ఇది 6 3 10 15 17 + n అవుతుంది. ఈ 17 + n అనేది 9th టేబుల్లో పోవాలంటే మనకు n దగ్గర మినిమం వాల్యూ ఎంత ఉండాలని అడుగుతుంది. అంటే మనం మినిమం 0 నుంచి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 0 కానీ ఇక్కడ మీరు పెట్టారనుకోండి, 17 + 0 అనేది 17 అవుతుంది. ఇది 9 టేబుల్లో పోదు. ఒకవేళ n = 1 తీసుకున్నారనుకోండి, అయితే 17 + 1 దట్ ఈక్వల్స్ టు 18. 18 అనేది 9 టేబుల్లో పోతుంది. కాబట్టి మినిమం వాల్యూ n యొక్క మినిమం వాల్యూ ఎంత అవుతుంది? 1 అనేది అవుతుంది అన్నమాట. అంటే 1 అనేది అవుతుంది. ఇలా కాకుండా మీరు షార్ట్కట్లో కనుక కనుక్కోవాలనుకుంటే ఈ షార్ట్కట్ అనేది 3 డివిజిబిలిటీ రూల్కి పనిచేస్తుంది, ఇంకోటి 9కి కూడా పనిచేస్తుంది. ఏం లేదు, మీరు జస్ట్ ఇచ్చిన నెంబర్లో 9ని కౌంట్ చేయండి. ఎన్ని 9s ఉంటే అన్ని 9s క్యాన్సిల్ చేసేసి మిగిలిన వాటికి యాడ్ చేయండి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లంలో తీసుకుంటే 6 + 1 ఎంత అవుతుంది? 6 + 3 ఎంత అవుతుంది? 9 అవుతుంది. అంటే 9ని మీరు క్యాన్సిల్ చేసేయండి. అలా 9 ఎన్ని 9s ఉంటే అన్ని క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు మిగిలిన వాటిని సమ్ చేయండి. ఏమేమి మిగిలినాయి? 1 + 5 + n + 2. వీటి సమ్ ఎంత అవుతుంది? 5 to 7. 7 + 1 అనేది 8 అవుతుంది. దీనికి ఎంత కలిపితే 9 టేబుల్లో పోతుంది? 1 కలిపితే పోతుంది. అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచే n = 1 అని మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ద నంబర్ 653xy is divisible by 80, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x + y. అంటే ఇచ్చిన నెంబర్ అనేది 80తో డివిజిబుల్ అయితే x + y వాల్యూని ఫైండ్ చేయండి అని ఇచ్చాడు. అంటే ఇచ్చిన నెంబర్ అనేది 653xy డివైడెడ్ బై 80. ఇప్పుడు 80ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 80 = 8 × 10 అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏ నెంబర్ అయినా సరే 10తో డివిజిబుల్ కావాలంటే దాని యూనిట్ ప్లేస్ అనేది కంపల్సరీగా 0 ఉండాలి. యూనిట్ డిజిట్ అనేది కంపల్సరీగా 0 ఉండాలి. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా మీకు ఇచ్చింది ఏంటంటే y వాల్యూ అనేది మనకు కంపల్సరీ 0 అనేది ఉండాలి. అంటే ఇప్పుడు 653x ఇది 0 డివైడెడ్ బై 8 × 10 కావాలనుకో, ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. అంటే మనం డైరెక్ట్ 8 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది చెక్ చేస్తే అయిపోతుంది అనమాట. అంటే 8 డివిజిబిలిటీ రూల్ ఏంటిది? రూల్ ఫర్ 8 ఏంటిదంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేది ఒకవేళ 8తో డివిజిబుల్ అయితే ఆ కంప్లీట్ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అయిపోతుంది. అంటే ఇందులో లాస్ట్ 3 డిజిట్స్ మిగిలింది 553x డివైడెడ్ బై 8. దీన్ని కనుక మీరు చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది? 8 6 48. ఎంత మిగులుతుంది? 5 మిగులుతుంది. 5 మిగులుతుంది. నెక్స్ట్ 8 టేబుల్లో పోయే నెంబర్ ఏముంటుంది? 8 7 56 అన్నమాట. 8 7 56. అంటే ఇక్కడ ఈ నెంబర్ అనేది మనకు 6 అనేది రావాలి. 6 అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 11 డివిజిబిలిటీ రూల్ పైన ఉంది. 11 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్పాను మీకు? 11 డివిజిబిలిటీ రూల్ ఏంటిదంటే ఏదైనా నంబర్ యొక్క ఈవెన్ ప్లేస్లో ఉన్న నంబర్స్ యొక్క సమ్ము, వీటి డిఫరెన్స్ ఆడ్ ప్లేస్లో ఉన్న నంబర్స్ యొక్క సమ్ము ఇవనేది ఈక్వల్స్ టు 0 ఆర్ 11 మల్టిపుల్ అయితే ఆ కంప్లీట్ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గివెన్ ఈ ప్రాబ్లంలో ఈవెన్ ప్లేస్లో ఉన్న నంబర్స్ ఏంటివి? 7 4. ఆడ్ ప్లేస్లో ఉన్నాయి 5x. ఈవెన్ ప్లేస్ సమ్, ఆడ్ ప్లేస్లో ఉన్న సమ్ యొక్క ఇది అనేది 0 ఆర్ 11కి ఈక్వల్ కావాలి. అంటే ఎగ్జాంపుల్ 5 + x - 7 + 4 వీటి సమ్ ఈక్వల్ టు 0 అన్నా కావాలి. ఆర్ ఇంకో కేసు ఏంటంటే 5 + x - 7 + 4
ఇది ఈక్వల్స్ టు 11 యొక్క మల్టిపుల్ అన్న కావాలి. అయితే 5 ప్లస్ ఎక్స్ ఇది అంటే ఇది ఎంత అవుతుంది? మైనస్ ఇది 11 అవుతుంది. అంటే 5 నుంచి 11 తీసేస్తే ఇక్కడ 6 అనేది వస్తుంది. అంటే ఎక్స్ మైనస్ 6 ఈక్వల్స్ టు 0 అవుతుంది ఇది. ఆర్ ఇదేమవుతుంది? 5 ప్లస్ ఎక్స్ మైనస్ 11 అంటే ఇది కూడా ఎక్స్ మైనస్ 6 దట్ ఈక్వల్స్ టు 11 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు 17 వస్తుంది అండ్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు 6 వస్తుంది. అంటే ఎక్స్ మైనస్ మనకు కావాల్సింది ఒక నంబర్, ఎక్స్ అనేది ఒక నంబర్ కావాలి అండ్ ఒక సింగిల్ డిజిట్ కావాలి. ఎక్స్ అనేది ఒక డిజిట్, మనకు కావాల్సింది డిజిట్ ఇది కావాలి కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది 6 అవుతుంది. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 4th ప్రాబ్లం. ఇప్పుడు 4 పవర్ 61 ఇది ఈ ప్రాబ్లం చెప్పే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను నేను. ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ 210 అనేది ఒక నంబర్ ఉందనుకోండి. ఇది మనకు 10 తోటి విజిబుల్ కావాలి. అది అవుతుందా లేదా అని ఎలా చెక్ చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ 221 ఇంటూ 10 రాసుకున్నాం, దీన్ని డివైడెడ్ బై 10 చేసాం అనుకో, ఇది 10 టేబుల్లో పోతే ఈ నెంబర్ 21 ఈ కంప్లీట్ నెంబర్ అనేది 10తో డివిజిబుల్ అవుతున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ వేరేది ఏదైనా తీసుకుంటే 42 తీసుకుందాం, దీన్ని ఎలా రాసుకున్నాం? ఇది 2తో డివిజిబుల్ అవుతుందా లేదా, 2తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి మనం. అలాంటప్పుడు మనం ఎలా చేస్తామంటే దీన్ని 2తో డివైడ్ చేసి రాసుకోండి. ఒకవేళ డివిజిబుల్ అయితే 21 ఇంటూ 2 అనేది అవుతుంది. 21 డివైడెడ్ బై 2 అంటే 2 టేబుల్లో ఈ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అలాంటప్పుడు ఈ కంప్లీట్ నెంబర్ అనేది 2 టేబుల్లో పోతుంది. ఇక్కడ గిట్ట మనం ఇలాగే రాసుకోవచ్చు అనమాట. అంటే 4 పవర్ 61ని కనుక మీరు కామన్ తీసి రాసుకుంటే 1 ప్లస్ 4 ప్లస్ ఇది 4 స్క్వేర్. ఇది ఎలాగంటే దీన్ని మీరు లోపల కానీ మల్టిప్లై చేశారనుకోండి, ఇదేమవుతుంది? 4 పవర్ 61 ఇంటూ 4 అంటే 4 పవర్ 61 ఇంటూ 4 అంటే ఇది 4 పవర్ 61 ఉంటుంది. అండ్ నెక్స్ట్ 4 పవర్ 61 ఇంటూ 4 కానీ చేశారనుకోండి, ఈ బేసెస్ సేమ్. దీని పవర్లో ఏం లేదంటే దీని పవర్లో 1 ఉన్నట్టు. ఈ కింద ఉన్న వాటిని బేస్ వాల్యూ అంటారు, పైన ఉన్న వాటిని పవర్ వాల్యూస్ అంటారు. అంటే ఒక ఫార్ములా ఏముంటుందంటే బేస్ వాల్యూస్ సేమ్ ఉన్నప్పుడు పవర్స్ని మనం పవర్స్ని మనం ప్లస్ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఏ పవర్ ఎం ఉందనుకోండి ఇంటూ ఏ పవర్ ఎన్ ఉందనుకోండి. అలాంటప్పుడు దీన్ని మనం ఎలా రాస్తామంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని రాస్తాం. ఇవి మీకు సింప్లిఫికేషన్లో వస్తాయి. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లోవెస్ట్ పవర్ ఉన్న వాల్యూని మీరు కామన్ తీసుకుంటే ఇప్పుడు 4 పవర్ 61 కనుక మీరు కామన్ తీసుకుంటే ఇక్కడ మీకు ఏం మిగిలిపోతుంది? కంప్లీట్ వాల్యూ అనేది బయటికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ 1 అనేది మాత్రమే మిగులుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం 61ని కామన్ తీసాం అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఇంకో 4 అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాంట్లో 4 స్క్వేర్ అనేది మిగిలిపోతుంది. ఈ వాల్యూ అనేది ఈ వాల్యూ అనేది ఏదైనా ఒక నెంబర్తో కంప్లీట్గా డివిజిబుల్ అయిందనుకోండి, ఈ వాల్యూ కంప్లీట్గా డివిజిబుల్ అయితే ఈ టోటల్ వాల్యూ అనేది ఆ నెంబర్తో డివిజిబుల్ అయిపోతుంది అన్నమాట. అంటే మనం ఇప్పుడు ఈ కంప్లీట్ వాల్యూని చెక్ చేయకుండా జస్ట్ ఈ పార్ట్ని మాత్రం చెక్ చేస్తే సరిపోతుంది. అంటే 1 ప్లస్ 4 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 అంటే 21 అంటే 4 పవర్ 61 ఇంటూ 21. ఈ 21 అనేది ఇచ్చిన ఆప్షన్స్లో ఏ వాల్యూతో డివిజిబుల్ అవుతుందో అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఆప్షన్ మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 21 అనేది 3తో డివిజిబుల్ కావచ్చు, 7తో డివిజిబుల్ కావచ్చు, ఏదో ఇక మల్టిపుల్ ఆప్షన్స్ 21తో డివిజిబుల్ కావచ్చు. ఇలాగా అంటే ఆప్షన్స్లో ఏ వాల్యూ అయితే పోతుందో దాంతో మనం చూస్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఆప్షన్స్ 5 కాకుండా 3 ఇచ్చారనుకోండి, అది 7తో అవుతుంది, 3తో కూడా అవుతుంది. ఇప్పుడు ఆప్షన్లో 5 లేదు కాబట్టి 7 అనేది రైట్ ఆప్షన్, సి అనేది రైట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ యూనిట్ డిజిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. దీని రావాలంటే మీకు సైక్లిసిటీ అనేది రావాలి. దీని యూనిట్ డిజిట్స్ కోసమే నేను ఇంతకుముందు చేసిన వీడియోలో సైక్లిసిటీ గురించి చెప్పాను. ఇప్పుడు 0కి పవర్లో ఏ వాల్యూ ఉన్నా కానీ 0 అనేది వస్తుంది. అంటే ఈ కంప్లీట్ వాల్యూ యొక్క యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 0 అవుతుంది. ప్లస్ 1 పవర్లో ఏది ఉన్నా కానీ 1 వస్తుంది. 1 ప్లస్ 2కి సైక్లిసిటీ 4 ఉంటుంది. ఇప్పుడు 2 పవర్లో ఏముంది? ఇది చిన్న వాల్యూ కాబట్టి డైరెక్ట్ తీసుకొని దీని తర్వాత క్వశ్చన్స్లో నేను అంటే మంచి ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాను, అక్కడ మీకు క్లియర్ అయిపోతుంది. కానీ ఇక్కడ 2 స్క్వేర్ ఉంది కదా, 2 స్క్వేర్ అంటే దీని యూనిట్ డిజిట్ 2 to the 4 అంటే దీని యూనిట్ డిజిట్ 4 వస్తుంది. ఇక్కడ 4 అండ్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 9 వీటి సమ్ చేసేయండి. యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? అదే 2 + 1 అంటే 10, 14 అంటే యూనిట్ డిజిట్ ఎంత? 4 అంటే డి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి దీని యొక్క యూనిట్ డిజిట్ ఎంత అని ఫైండ్ చేయమని చెప్పాడు. యూనిట్ డిజిట్ అంటే 7 యొక్క సైక్లిసిటీ ఎంత? మీకు ఇంతకుముందు చెప్పాను. 7 పవర్లో 1 ఉంటే
7, 7 స్క్వేర్ అంటే 49 అంటే 9, 7 క్యూబ్ అంటే 343 కాబట్టి 3, అండ్ 7 పవర్ 4 అంటే 7 3 21 అంటే 1. దీని తర్వాత ఈ సైక్లిసిటీ 4 వరకు ఎందుకు తీసుకుంటామంటే అన్నిటికీ దీని తర్వాత మీరు మళ్ళీ చేశారనుకోండి, ఇప్పుడు 7 పవర్ 5 చేశారనుకోండి అంటే 1 ఇంటూ 7 అవుతుంది అంటే 7. దాని తర్వాత 7 పవర్ 6 తీసుకుంటే 7 ఇంటూ 7 దట్ ఈక్వల్స్ టు 49 అంటే తర్వాత 9 అంటే ఈ సైక్లిసిటీ అనేది కంప్లీట్గా మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ 7 9 3 1 ఇలాగా 7 9 3 1 ఇలా కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకని మనం ఇంతవరకునే తీసుకుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు 245 ఉంది దీని పవర్ వాల్యూలో, అంటే 7 సైక్లిసిటీ 4 కదా, దీంతో మీరు దీన్ని డివైడ్ చేయండి. అంటే 245 డివైడెడ్ బై 4 కానీ చేశారనుకోండి, 4 6 24, 4 1 4, అంటే ఇక్కడ 1 అనేది రిమైండర్ మిగిలిపోతుంది కదా. దీన్ని మీరు రాసుకోండి 7 పవర్ 1 ఇంటూ 1 పవర్లో ఏది ఉన్నా కానీ ఈ నెంబర్ మొత్తం మీరు టోటల్గా ఉన్న ఈ నెంబర్స్ని మీరు ఇగ్నోర్ చేసేయండి. మనం ఫైండ్ చేయాల్సింది యూనిట్ డిజిట్ కాబట్టి యూనిట్ డిజిట్లో ఉన్న వాల్యూస్ని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు యూనిట్ డిజిట్ ఎంత 1 పవర్లో ఏమున్నా కానీ 1 వస్తుంది కాబట్టి 1. 7 ఇంటూ 1 అంటే ఎంత 7, అంటే ఏ ఆప్షన్. ఇలా ఇంత పెద్ద నెంబర్ ఇచ్చినా కానీ మీరు డైరెక్ట్ మొత్తం కంప్లీట్ నెంబర్ అనేది ఇగ్నోర్ చేయండి. జస్ట్ యూనిట్ డిజిట్లో ఉన్న వాటిని కనుక్కుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్ వచ్చేసి 123, దీని యొక్క యూనిట్ డిజిట్. ఇక్కడ గిట అంతే సేమ్, మీరు ఈ ముందు ఉన్న వాల్యూస్ అనేది ఇగ్నోర్ చేయండి. జస్ట్ యూనిట్ డిజిట్లో ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే 3 ఇంటూ 9 ఎంత 27, 7 ఇంటూ 2 అంటే 14, అంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది 4 అనేది వస్తుంది. నెక్స్ట్ ఓకే, ఫ్యాక్టోరియల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ ఫ్యాక్టోరియల్కి నేను చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక నెంబర్కి 5 ఆర్ 5 కంటే అబోవ్ ఉన్న ఫ్యాక్టోరియల్ వాల్యూస్కి యూనిట్ డిజిట్ అనేది 0 ఉంటుంది, కంపల్సరీగా 0 ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి 5 ఫ్యాక్టోరియల్ తీసుకున్నారు. ఇది 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటిది 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇంకోటి 4 ఫ్యాక్టోరియల్ తీసుకుంటాం. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, 2 ఇంటూ 1, ఇది ఇంటూ 1. అయితే ఇక్కడ మీకు 5 ఇంటూ 4 చేశారనుకోండి 20 వచ్చేస్తుంది, అంటే యూనిట్ డిజిట్ 0. దీని తర్వాత 6 ఫ్యాక్టోరియల్ తీసుకున్నారనుకోండి, 6 ఫ్యాక్టోరియల్ ఏమొస్తుంది 720 వస్తుంది. 7 ఫ్యాక్టోరియల్ ఏమొస్తుంది 5040 వస్తుంది. అంటే దీని తర్వాత వచ్చే అన్ని వాల్యూస్కి ఎండ్ డిజిట్ అనేది కంపల్సరీగా 0 అనేది ఉంటుంది. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, యూనిట్ డిజిట్ 0 వస్తుంది. ఈ 4 వరకు మాత్రమే, ఒకవేళ 4 ఫ్యాక్టోరియల్ వరకు మాత్రమే మీకు యూనిట్ డిజిట్ అనేది కనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది 15 ఫ్యాక్టోరియల్ ఉంది, అంటే ఇందులో ఆల్రెడీ 5 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ అవన్నీ ఉంటాయి కాబట్టి దీనికి డైరెక్ట్గా యూనిట్ డిజిట్ అనేది 0 అయిపోతుంది. మీరు ఇచ్చిన నెంబర్కి కనుక్కుంటే సరిపోద్ది అన్నమాట. ఇందులో గిట్ట మీరు జస్ట్ కనుక్కోవాల్సింది 2కి మాత్రమే. ఇప్పుడు 2కి సైక్లిసిటీ ఎంత 4, అంటే 2 పవర్లో ఏముంది 10 ఉంది. 10 డివైడెడ్ బై 4 చేశారనుకోండి, రిమైండర్ ఎంత వస్తుంది 2 అనేది వస్తుంది. అంటే ఇది 2 స్క్వేర్. ఈ 2 స్క్వేర్ ప్లస్ దీని రిమైండర్ 0, దీని రిమైండర్ నేను ఇక్కడ రాశాను, ఇది 0. 2 స్క్వేర్ ప్లస్ 0 అంటే 2 స్క్వేర్ అంటే 2 2 జా 4, అనేది దీనికి యూనిట్ డిజిట్ అనేది 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ జీరోస్. మీకు ఇంట్రడక్షన్ వీడియోలో నేను దీని అంటే బేసిక్ చెప్పినప్పుడు ఈ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా వస్తాయని చెప్పడం అనేది టాపిక్ మర్చిపోయాను. ఎందుకంటే చిన్న టాపికే, జస్ట్ ఒక కాన్సెప్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక 0 రావాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ తీసుకున్నాం, ఒక 0 ఫామ్ కావాలంటే ఏదైనా నెంబర్లో మనకు ఒక 2 అండ్ ఒక 5 అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంటూ 5 చేశారనుకోండి, అయినా 0 రాదు. 4 ఇంటూ 5 అంటే ఈ 4లో ఇండైరెక్ట్గా 2 ఇంటూ 2 ఉంటుంది. అంటే మీరు వేరే ఏ నెంబర్తో చేసినా కానీ మనకు 2 అనేది రాదు, 0 అనేది రాదు. మనకు ఎండ్లో 0 రావాలంటే కంపల్సరీగా ఒక 2 ఇంటూ 5 ఈ కాంబినేషన్ అనేది ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. మీరు వేరే ఏ నెంబర్తోనే ఏమన్నా మల్టిప్లై చేసుకొని చూడండి, 0 అనేది రాదనమాట. అయితే ఇక్కడ కొన్ని సిరీస్లో 2s ఎక్కువ ఉండొచ్చు, అంటే ఎన్ని టూస్ ఉంటే అన్ని 0 అంటే తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఒక ఈవెన్ నెంబర్ సిరీస్ తీసుకుందాం. ఈవెన్ నెంబర్ సిరీస్ అంటే 2 ఇంటూ 4 ఇంటూ 5 6 ఇంటూ 8 ఇంటూ 10 తీసుకున్నారనుకోండి. ఈ సిరీస్లో మనకు 2s అనేవి చాలా ఉంటాయి. ఇప్పుడు 4లో ఒక 2 ఉంది, 2లో ఒక 2 ఉంది, 4లో 2 2s ఉన్నాయి, 2 ఇంటూ 2, అండ్ 8లో 3 ఉంటాయి, అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2.
కానీ ఫైవ్స్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే ఈవెన్ నెంబర్ సిరీస్లో ఫైవ్స్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే ఇందులో ఎన్ని ఫైవ్స్ ఉంటాయి? 5 × 2 అంటే ఒక 5 మాత్రమే ఉంది ఈవెన్ ఈ సిరీస్లో. ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్ సిరీస్ తీసుకున్నారనుకోండి, ఆడ్ నెంబర్ సిరీస్ తీసుకుంటే 1, 3, 5 ఇంటూ తీసుకుంటే ఇంటూ 7 ఇంటూ 9 తీసుకున్నాను అనుకో, ఇందులో టూస్ అనేవి ఉండవు. ఆడ్ నెంబర్ సిరీస్లో టూస్ అనేవి ఉండవు అన్నమాట. అంటే అన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎండ్ డిజిట్ అనేది 0 అనేది అసలు ఫామ్ అవ్వదు. ఇలాగా ఏదైనా ఒక సిరీస్లో 5s తక్కువ ఉన్నాయా లేదా 2s తక్కువ ఉన్నాయా ఇవి తెలుసుకొని మనం వాటిని మాత్రమే ఫైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇందులోనూ ఒక 5 ఉంది, ఇందులో 5 ఉంది, అన్నిట్లో 5 ఉంది. అంటే ఇందులో ఈ సిరీస్లో 2s అనేవి తక్కువ ఉంటాయి. కాబట్టి ఎన్ని 2s ఉంటే అన్ని 0s అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. జస్ట్ 2s ఎన్ని ఉంటాయో కనుక్కుంటే సరిపోద్ది. ఇప్పుడు 10 ఈ 5s అన్ని ఇగ్నోర్ చేయండి, వీటిని ఇగ్నోర్ చేయండి, ఇవి మనకు అవసరం లేదు కనుక్కోవాల్సింది. జస్ట్ 10లో ఎన్ని ఉన్నాయి? 10 × 2 × 5. ఇక్కడ ఒక 2 ఉంది, ఇది 4 × 5 అంటే 4 × 5 అంటే 2 × 2, ఇక్కడ 2 2s ఉన్నాయి. అండ్ 30 అంటే 2 × 15, ఇది 15 అంటే 3 × 5 అనుకోండి. అంటే ఇక్కడ ఒక 2 ఉంది, మిగిలిన ఇక్కడ 2s అనేవి లేవన్నమాట. ఇక్కడ 2 2s ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ 2, అంటే 1 2 3 4 2s అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఆప్షన్ ఏ అనేది అవుతుంది. అంటే 4 0s ఉంటాయి. ఈ సిరీస్ని మొత్తాన్ని మీరు కానీ మల్టిప్లై కనుక చేస్తే ఎండ్లో నీకు 4 0s అనేవి వస్తాయి. 4 0s. నెక్స్ట్ ఇంతకుముందు మీకు చెప్పింది ఇది మొత్తం ఆడ్ నెంబర్ సిరీస్ అన్నమాట. ఇందులో 5s వస్తాయి, 5s చాలా వస్తాయి, కానీ 2s అనేవి రావు. మనకు 0 ఫామ్ కావాలంటే కంపల్సరీగా 2 × 5 ఈ కాంబినేషన్ అనేది ఉండాలి. కాబట్టి ఇందులో 0s అనేవి ఉండవు. 0 ఓకే. పవర్ సిరీస్ ఇందులో చూడండి మీరు, ఇప్పుడు 2² అంటే ఇందులో 2 2s ఉన్నాయి, 2 × 2. ఈ 4 అంటే ఇందులోనూ మళ్ళీ 2 × 2 హోల్ పవర్ 4 అన్నమాట. అంటే ఇందులో కంటే చాలా 2s ఉన్నాయి, అంటే ఈ సిరీస్లో మళ్ళీ 6 వచ్చుద్ది, 8 వచ్చుద్ది. ఇందులో మల్టిపుల్ 2s అనేవి ఉన్నాయి. అంటే 2 × 3 2 × 4 ఇందులో మల్టిపుల్ 2s అనేవి ఉన్నాయి. అంటే మనకు 5 అనేది తక్కువ ఉంది. ఆ 5 ఎన్ని ఉన్నాయి అనేది మనం కనుక్కుంటే అన్ని 0s ఉన్నాయని మనం రేపెట్టచ్చు. అంటే ఇక్కడ ఎన్ని 5s ఉన్నాయి? ఇక్కడ ఈ సిరీస్లో 5 వచ్చుద్ది. ఇంకోటి నెక్స్ట్ టైం వస్తుంది 10 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ 15 వస్తుంది. అంటే ఇందులో 3 × 5, దీంట్లో 2 × 5, ఇది 5 × 5. అంటే దీనిలో 5 ఉంటుంది అండ్ 3 ఉంటుంది. జస్ట్ మీరు ఈ పవర్స్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోద్ది, అన్ని 0s అనేవి ఉంటాయి అనమాట. అంటే దీని పవర్ 5 + 10 + 15 మొత్తం ఎంత అవుతుంది? 20 30. అంటే 30 0s అనేవి ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వన్ ఫ్యాక్టోరియల్ వాల్యూస్. మీకు ఇందాక చెప్పినట్టు ఫ్యాక్టోరియల్స్లో ఎలాగుంటుందంటే ఇందులో గిట్ట మల్టిపుల్ 2s అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఫ్యాక్టోరియల్ రాసుకున్నాం అనుకోండి, 5 × 4 × 3 × 2 × 1 కదా. అంటే ఇందులో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే 5s అనేవి తక్కువ ఉంటాయి. అంటే ఏదైనా ఫ్యాక్టోరియల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇందులో కూడా 2s అనేవి మల్టిపుల్ 2s అనేవి ఉంటాయి. అంటే 5 అనేవి తక్కువ ఉంటాయి. అంటే డైరెక్ట్ మనం 5 ఎన్ని 5s ఉన్నాయని కనుక్కుంటే సరిపోద్ది అనమాట. వీటిని మనం ఎలా కనుక్కుంటామంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి కనుక్కుంటాం. ఫ్యాక్టరైజేషన్ అది ఎలాగంటే సింపుల్గా ఇప్పుడు ఫస్ట్ 100 ఉంది, దీనికి ఫ్యాక్టరైజ్ చేస్తే 5తో చేయండి. అంటే ఏవి తక్కువ ఉంటే వాటితో ఫైండ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 5s తక్కువ ఉన్నాయి కాబట్టి నేను 5తో డివైడ్ చేస్తున్నాను, ఎన్ని 5s ఉన్నాయో కనుక్కోవడానికి అది చేస్తున్నాను. కొన్నిసార్లు 2తో చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ కేసులో 2s అనేవి తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు నేను 5తో చేస్తున్నాను. 5 × 2 = 10, ఇక 20 times 5 × 4 = 20. అంటే రిమైండర్ అనేది 5 కంటే తక్కువ ఉన్నన్ని సార్లు చేయాలి. అంటే ఇందులో ఎన్ని ఉంటాయి టోటల్గా 5s ఎన్ని ఉంటాయి? 24 5s అనేవి ఉంటాయి. అంటే 100లో 24 5s ఉన్నాయి. నెక్స్ట్ ఈ 200లో కనుక్కోనండి. 200లో ఎన్ని ఉంటాయి? ఇందులో 5s కనుక్కుంటే 5 × 4 = 20 40, 5 × 8 = 40, 5 × 1 = 5. రిమైండర్ అనేది 3 మిగులుతుంది. అది 5 కంటే చిన్నది కాబట్టి మనం ఇంతవరకే తీసుకుంటాం. ఎంత అయింది? ఇది 49. ఇక్కడ 49 5s ఉన్నాయి అండ్ ఇక్కడ 24. ఈ రెండింటిని యాడ్ చేయండి. 24 + 49 ఈ రెండు యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 73 అనేది వస్తుంది. అంటే ఇందులో 73 0s అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఇందాక చేసినట్టే ఇందులో గిట్ట 5s అనేవి తక్కువ ఉంటాయి. జస్ట్ మీకు ప్రాక్టీస్ కోసమని ఇది గిట్ట పెట్టాను. 1 1 4 2 దీంట్లో 5s ఎన్ని ఉంటాయో కనుక్కోనండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 3 4 8 ఇందులో 5s ఎన్ని ఉంటాయో కనుక్కోనండి. నెక్స్ట్ 7 ఫ్యాక్టోరియల్ దీంట్లో 5s ఎన్ని ఉంటాయో కనుక్కోండి. 5 3s
15, 5 3 కంటే చిన్నది కాబట్టి ఇందులో 3 ఉంటాయి. దీంట్లో 5 6 30, 34 మిగిలింది. 5 9 45. ఆ రిమైండర్స్ 5 కంటే తక్కువ వస్తే వదిలేయండి వాటిని, ఏం పర్లేదు. మనకు జస్ట్ నంబర్ అనేది కావాలి, ఎన్ని 5s ఉన్నాయనేవి. 5 1 5, 5 3 15 అండ్ 5 2 10, 10 అంతే. అంటే ఈ వీటిని అనేది సమ్ చేయండి మీరు. 63 అంటే 79, 82, 84. ఇక్కడ 84 అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీనిలో చేస్తే 5 2 10, 5 2 10, 5 8 40, 5 4 20, 5 5 25, 5 9 5 1 5. వీటిని సమ్ చేయండి. ఇదంతా 10 55 ప్లస్ 2 2 8. ఇదంతా వస్తుంది మనకి 3 1 8 2. ఇది 283 అండ్ ఇదంతా 87 0 1 71 అంటే 370. అంటే 370 zeros అనేవి వస్తాయి. జస్ట్ వీటి యొక్క నెంబర్ ఆఫ్ 5s అనేవి ఎన్ని ఉంటాయో కనుక్కొని వాటిని అనేది సమ్ చేసేయండి. అన్ని జీరోస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మీకు ఇంతకు ముందు ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేసినప్పుడు వీటికి చెప్పాను ఎలా ఫైండ్ చేయాలనేది. ఇప్పుడు 100కి మనకు ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే నేను ఎలా చేయాలో ఇంతకుముందు చెప్పాను, నేను ఇంకోసారి చెప్తాను, తెలుసుకోండి. నెక్స్ట్ వేరే క్వశ్చన్స్ ఉన్నాయి, అందుకని ఇది పెట్టాను ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు 100 ఏ టేబుల్లో అయితే పోతుంది, 100 ఏ టేబుల్లో అయితే పోతుందో ఆ నెంబర్స్ అన్నింటినీ 100 యొక్క ఫ్యాక్టర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఏ టేబుల్లో పోతుంది, 1 2 4 5 10 20 25 1 2 3 4 5 6 7 50 100 ఇన్నే పోతుంది కదా. ఏదైనా విషయం ఇది అన్నమాట. ఇవి ఎలా కనుక్కుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది, దీన్ని 5తో డివైడ్ చేస్తే 5 2 20, 5 2 10 0, 5 4 2 2 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 100ని 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ కదా. నేను ఇంతకుముందు మీకు చెప్పాను అవి ఎలా కనుక్కోవాలని, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలనేది. ఈ కింద బేసెస్ అనేవి ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు, బేస్ ప్రైమ్ నెంబర్ ఉన్నప్పుడు పవర్స్ +1 చేసి వీటిని మల్టిప్లై చేసేయాలన్నమాట. అంటే ఇక్కడ వీటి పవర్స్ తీసుకోవాలంటే 2 + 1 ఇంటూ 2 + 1 దట్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, 3 3 9. టోటల్ ఫ్యాక్టర్స్ అనేది 9. వీటికి నేను అది కూడా చెప్పాను, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలి, సమ్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలి, ఈ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఎలా కనుక్కోవాలి, అవి కూడా చెప్పాను. వాటిపైన కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 7 to 00. ఈ 7 to 00ని ఎలా రాసుకోవచ్చు అంటే 7 to 00 ఉంది కదా, ఈ 7 to 00ని మీరు డైరెక్ట్గా ఎలా రాసి ఫ్యాక్టర్స్ గిట్లా కనుక్కోవచ్చు. లేకపోతే ఇంకోటి షార్ట్ కట్ ఏంటంటే మీకు తెలిసింది ఉంటే 72 ఇంటూ దీన్ని 100 అనేది రాసుకోవచ్చు. ఎందుకంటే 100 ఫ్యాక్టర్స్ మనకు తెలుసు కదా, 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, ఇది 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. అలాంటప్పుడు ఈ 72 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవడం మీకు ఈజీ అవుతుంది. దీని తర్వాత మీరు ఈ మిగిలిన వీటిని యాడ్ చేసేయచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 మెథడ్స్ చూపించాను. దీంతో చేస్తే 2తో చేస్తే 2 3 6, 2 6 12 అండ్ 2 1 2 8 16, 2 9 900, 2 4 50 times, 2 2 25 times, 5 4 20, 5 5 5 9 45, ఇది 3 into 3 వస్తుంది. దీన్ని మీరు ఇలా కాకుండా ఇదంతా చేసే బదులు మీరు జస్ట్ 72 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కొని వీటితో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 72 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటిది, 2తో చేస్తే 2 3 2 6 12 అంటే 2 18 times, 2 9 18, 3 3 9. ఓకే, దెన్ ఇక్కడ ఎన్ని వచ్చినాయి, 2 cube ఇంటూ 3 స్క్వేర్, 2 cube ఇంటూ 3 స్క్వేర్. ఇదే కదా దీనికి ఉన్న 72 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఇది. దీన్ని మీరు వీటితో మల్టిప్లై చేసేయండి, అంటే 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. అంటే మీకు టోటల్గా ఏమొస్తుందంటే బేసిస్ సేమ్ ఉన్నప్పుడు పవర్ని మళ్ళీ మనం సమ్ చేయాలి. అంటే ఇప్పుడు దీన్ని 2 power 5 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. వీడేమన్నాడు, మనకు ఈవెన్ ఫ్యాక్టర్స్ కనుక్కొని మని చెప్పాడు. ఈవెన్ ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నప్పుడు ఈ ఈవెన్ నెంబర్లో ఉన్న వీటి యొక్క ఇది ఉంటుంది కదా, ఈ పవర్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే రాసుకోవాలి మనం. 5 ఇంటూ
మిగిలిన వాటికి +1 చేయాలి. 3+1 2+1 అంటే 3 × 3 అంటే ఎంత వచ్చింది? 3 3 9 9 5 45 45 అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఆడ్ ఫ్యాక్టర్ సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్. ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ఏమొచ్చింది మనకు వాల్యూ 2^5 3² 5² అంటే 2^5 × 3² × 5² వచ్చింది కదా. మనకు ఆడ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఈవెన్ నెంబర్ వాల్యూని దీన్ని మనం కంప్లీట్గా ఇగ్నోర్ చేయాలి. మిగిలిన వాటికి +1 చేసి మల్టిప్లై చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమో 3+1 2+1 × 2+1 ఏమవుతుంది? 3 × 3 9 3 × 3 అంటే దట్ ఈక్వల్స్ టు 9 9 అనే ఉంటాయి. 9 అనే ఆడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2450. ఇప్పుడు 2450కి నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమని చెప్పాడు. ఇందులో 2 కేసెస్ ఉంటాయి. డిస్టింక్ట్ అని ఒకటి ఉంటుంది, టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇవి ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ దీనికి ఫ్యాక్టర్స్ అయితే కనుక్కుందాం. 2450 ఉందనుకోండి, దీని ఫ్యాక్టర్స్ కనుక మీరు తీసుకుంటే దీన్ని మనం ఇలా రాసుకుందాం. 2450 దీన్ని 2450 దీన్ని ఎలా రాసుకున్నాం? 245 × 10 రాసుకుందాం. ఎందుకంటే 10ని 2 × 5 రాసుకోవచ్చు. దీని తర్వాత మనం యాడ్ చేసుకుందాం. అంటే మనం జస్ట్ 245కి కనుక్కుంటే సరిపోద్ది. 2 డైరెక్ట్ 5 టేబుల్ పోతే యూనిట్ డిజిట్ 5 ఉంది కాబట్టి డైరెక్ట్ 5 టేబుల్ తీస్తే 5 4 5 9 7 7 49 ఇంతే కదా. అంటే ఏమొచ్చింది మనకి టోటల్గా మనకి ఏమొచ్చింది? 2450 దట్ ఈక్వల్స్ ఏమొచ్చింది? 2 × 5 ఇది రాసుకున్నాను ఇక్కడ. దీని తర్వాత × 5 × 7² వచ్చింది. అంటే 2 × 5² × 7². ఇందులో మీకు ఒకవేళ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడిగితే, నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగితే జస్ట్ యూనిక్గా ఉన్న వాల్యూస్ మాత్రమే తీసుకోండి. ఎన్ని యూనిక్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి వచ్చాయి? 3 అనేవి వచ్చాయి. అంటే దీనికి ఆన్సర్ 3 అవుతుంది. ఒకవేళ టోటల్ నెంబర్ ఆఫ్ అన్నాడు అనుకోండి, వీటికి ఉన్న పవర్స్ని అనేది యాడ్ చేయండి. ఇప్పుడు 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 టైం వచ్చింది. 1 + 7 అనేది 2 టైమ్స్ అంటే 2 + 5 అనేది 2 టైమ్స్, 7 అనేది 2 టైమ్స్ అంటే ఇది ఒక 2 అంటే టోటల్గా ఎంత? 5. అంటే దీనికి నేను క్వశ్చన్లో ఇది డైరెక్ట్గా ఇలా ఇచ్చింది, మీకు ఈ కాన్సెప్ట్ ఐడియా రావాలని చెప్పేసి ఇచ్చాను. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవచ్చు? 2 or 3. ఇది డి అనేది రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి రిమైండర్స్ అండ్ డివిజిబిలిటీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఈ కాన్సెప్ట్ అనేది మీకు తెలిసి ఉండాలన్నమాట. దీంతో మనం ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ a number when divided successively 3 5 8 and leaves the remainder 1 4 7 రెస్పెక్టివ్లీ. అంటే వీడు సక్సెసివ్లీ ఒక నెంబర్ని సక్సెసివ్లీ డివైడ్ చేస్తే ఈ రిమైండర్స్ అనేవి వచ్చినాయి, ఈ నెంబర్స్ డివైడ్ చేశాడు అన్న. అలాంటప్పుడు ఫైండ్ ద నెంబర్, ఆ నెంబర్ అనేది ఏంటని కొనుక్కోమంటుంది. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి చేస్తాం. ఇంకోటి నెక్స్ట్ ఒక షార్ట్ కట్ గిట్ ఉంటుంది. ఆ షార్ట్ కట్ అనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఈ అంటే కాన్సెప్ట్ ఫస్ట్ చేసే మెథడ్ అంటే అఫీషియల్గా చేసే మెథడ్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఏంటిదంటే ఆ నెంబర్ అనేది ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఎక్స్తో ఒక నెంబర్ని డివైడ్ చేసినప్పుడు మనం డివైడ్ చేసినప్పుడు దేంతో 3తో డివైడ్ చేసినప్పుడు వై అనేది కోఎఫిషియంట్ వచ్చింది, రిమైండర్ అనేది 1 వచ్చింది. నెక్స్ట్ 5తో డివైడ్ చేసాం. 5తో డివైడ్ చేసినప్పుడు జెడ్ అనేది ఏదో వచ్చింది అనుకుందాం. జెడ్ ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 4 అనేది వచ్చింది. నెక్స్ట్ దేంతో డివైడ్ చేసాం? 8తో డివైడ్ చేసాం. 8తో డివైడ్ చేసినప్పుడు ఈ నెంబర్ అనేది కంప్లీట్గా డివైడ్ అయిపోతుంది. అంటే ఇక్కడ 1 వస్తుంది. ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది? 1 + 7. అయితే ఇక్కడ మీకు ఇది కింది నుంచి పైకి సాల్వ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు జెడ్ వాల్యూ కావాలనుకోండి. జెడ్ వాల్యూ అంటే డివిడెంట్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకు? డివైజర్ దేంతో చేస్తున్నాం? 8తో చేస్తున్నాం. 8 ఇంటూ కోఎఫిషియంట్ ఎంత? 1 ప్లస్ రిమైండర్ 7. ఇది అనేది జెడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 8 + 7 అంటే 15 వచ్చింది. జెడ్ వాల్యూ ఈక్వల్స్ టు 15. ఈ జెడ్ వాల్యూ అనేది 15. దీని నుంచి మనం వై వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు వై వాల్యూ అంటే ఎంత? దీన్ని మల్టిప్లై చేయాలంటే వై ఈజ్ ఈక్వల్స్ టు 15 × 5 + 4 అంటే ఎంత వచ్చింది? 15 × 5 అంటే 75 + 4 దట్ ఈక్వల్స్ ఎంత? 79. అంటే వై వాల్యూ 79 వచ్చింది. ఈ వై నుంచి మనము ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. వై వాల్యూ ఎంత? 79. అంటే ఎక్స్ వాల్యూ కావాలంటే ఎక్స్ డివిడెండ్ ఈక్వల్స్ టు ఎంత? డివైజర్ 3 × 79 + 1 రిమైండర్. ఇది చేస్తే ఎంత వచ్చింది మనకి? 2 3 9 27 అంటే 337 వచ్చింది ప్లస్ 1 దట్ ఈక్వల్స్ ఎంత? 238 అన్నమాట. 238 ఆప్షన్ ఎక్కడ ఉంది? డి ఆప్షన్ అనేది రైట్.
దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది, అది ఉంటే గుర్తుపెట్టుకోండి, లేకపోతే మీకు ఎగ్జామ్లో చాలా ఈజీగా చేయొచ్చు అనమాట ఇదంతా లేకుండా. ఏంటిదంటే ఈ డివైడ్ చేసిన నెంబర్స్ ఉన్నాయి కదా 3, 5, 8 వీటిని పైన రాసుకోండి, రిమైండర్స్ని కింద రాసుకోండి 1, 4, 7. ఇక్కడ ఏం చేయాలి మీరంటే దీన్ని నేను ఎన్ మెథడ్ అని అంటాను, మీకు ఇష్టం వచ్చిన మెథడ్, మీకు నచ్చిన విధంగా పేరు అనేది పెట్టుకోండి. ఏంటంటే పైనుంచి కిందకి వచ్చినప్పుడు ఈ వాల్యూస్ అనేవి యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు 8 + 7 ఎంత ఎంత, ఇది 15. నెక్స్ట్ ఇలా వెళ్తున్నప్పుడు, ఇలా క్రాస్గా వెళ్తున్నప్పుడు మల్టిప్లై అనేది చేయండి. మల్టిప్లై చేస్తే ఈ నెంబర్తో చేయండి. ఇప్పుడు 15 × 5 అంటే ఎంత, ఇది 75. 75 + 4 అంటే కిందికి వచ్చినప్పుడు ప్లస్ చేయాలి. 75 + 4 అంటే ఇది 79. ఈ 79 × 3 చేయాలి. 79 × 3 అంటే 237. 237 + 1 అంటే 238. ఇదే ఆన్సర్. ఇదే మన కిందకు వచ్చింది 238. ఇది షార్ట్ కట్ అన్నమాట. ఇది ఒకవేళ గుర్తు లేకపోతే మీకు ఎగ్జామ్లో ఈ విధంగా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, హౌ మెనీ ఇంటీజర్స్ డివిజిబుల్ బై బిట్వీన్ 200 అండ్ 400? ఓకే, నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ ఇంటీజర్స్ డివిజిబుల్ బై 7 అండ్ లైస్ బిట్వీన్ 200 and 400. ఓకే, ఈ క్వశ్చన్ చెప్పే ముందు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ అనేది చెప్తాను, ఇవి ఎలాగ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది తీసుకుందాం. 10 అంటే 10 లోపల 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అనేవి ఎన్ని ఉన్నాయని ఫైండ్ చేద్దాం. అంటే ఇవి ఎలా చేస్తారంటే, ఇప్పుడు 10 అనే నెంబర్ ఉంది, 10 తీసుకోండి. దీంట్లో 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే, దీన్ని ఒకసారి 2తో డివిజిబుల్ చేయండి, ఎన్ని టైమ్స్ పోతే అన్ని నెంబర్స్ అనేవి ఉంటాయి. ఆ రిమైండర్స్ ఏమైనా మిగిలితే వాటిని ఇడిచిపెట్టండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ 2తో చేశారు, 2 1 2 5 పోయింది, అంటే దీంట్లో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ 5 ఉంటాయి. చూద్దాం ఒకసారి ఎన్ని ఉంటాయి. 2 4 6 8 10 1 2 3 4 5 5 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 15 తీసుకున్నారు అనుకోండి, 15 డివైడెడ్ బై 2 చేశారు అనుకోండి, ఎంత వచ్చింది, 2 7 14, అంటే 7 వస్తుంది. అంటే 2 4 6 8 10 12 14 ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 నెంబర్స్ అనేవి ఉన్నాయి. ఈ విధంగానే వస్తాయి అనమాట. అంటే ఏ నెంబర్తో నెంబర్ అయితే, అంటే ఏ నెంబర్తో డివిజిబుల్ అవి అయితే మీకు కావాలనిపిస్తుందో ఆ నెంబర్ని వాటితో డివైడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో ఏం అడిగాడు, 400 నుంచి 200 వరకు ఎన్ని ఉన్నాయి అనేది కావాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే 400 డివైడెడ్ బై 7 చేశారనుకోండి, 400 వరకు ఎన్ని నెంబర్స్ అయితే పోతున్నాయో వచ్చింది. వీటి నుంచి 200 వరకు ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో వాటిని తీసేస్తే మీకు ఆ రెండింటి మధ్యలో ఉన్న నెంబర్స్ అనేవి వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఎన్ని ఇచ్చాడు, 200 డివైడెడ్ బై 7. ఇది చేస్తే మీకు 200 నుంచి 400 వరకు ఉన్న నెంబర్స్ అనేవి వస్తాయి. ఇది చేస్తే ఎంత వస్తుంది మనకి, 7 1 7 5 35, 5 35 పోతే 5 50, 7 7 అంటే 57. ఇది వేస్తుంది 7 2 14, 4 6 మిగులుతుంది, 7 7 7 8 7 8 56 అంటే 28. అంటే 57 - 28 చేస్తే మనకేమొస్తుంది, 17 29 అనేది వస్తుంది. ఈ 29 అనేది మీ ఆన్సర్. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ నెంబర్స్ ఫ్రమ్ 1 to 200 ఆర్ డివిజిబుల్ బై 3 బట్ నాట్ డివిజిబుల్ బై 7? ఓకే, ఏమంటుండంటే 1 నుంచి 200 వరకు ఈ నెంబర్స్ అనేవి 3తో డివిజిబుల్ అవ్వాలి, కానీ 7తో అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3తో అండ్ 7తో రెండింటి అయ్యేటంటే ఏమవుతాయి, ఈ రెండింటి యొక్క ఎల్సిఎంతో డివిజిబుల్ అయ్యే నెంబర్స్, ఈ 3 and 7 రెండుతో అవుతాయి. ఈ ఎల్సిఎంతో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ని కనుక మనం తీసేసామనుకోండి, అంటే 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్, 3 డివిజిబుల్ నెంబర్స్ మైనస్ 3 and 7 రెండింటి ఎల్సిఎంతో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఉంటాయి కదా, వీటిని మనం తీసేస్తే ఓన్లీ 3తో మాత్రమే డివిజిబుల్ అయ్యే నెంబర్స్ వస్తాయి. అంటే 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 and 7 రెండు ప్రైమ్ నెంబర్స్, కాబట్టి వీటి ఎల్సిఎం ఎంత అవుతుంది, ఎల్సిఎం 7 3 21 అనేది ఎల్సిఎం అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలంటే 200 డివైడెడ్ బై 3 చేశారనుకోండి, ఇక్కడ మీకు 3తో డివిజిబుల్ 200 వరకు 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ వస్తాయి. ఇందులో నుంచి మీరు 3 and 7 రెండుతో డివిజిబుల్ అయ్యే నెంబర్ని తీసేశారనుకోండి, అప్పుడు మీకు జస్ట్ 3తో మాత్రమే ఉండే డివిజిబుల్ అయ్యి వస్తాయి, 2తో వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఏం చేయాలి, 200 డివైడెడ్ బై ఎంత, 21. దీనికి సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఎంత వస్తుంది, 3 6 18, 3 6 18 66 మైనస్ 21 ఎంత పోతుంది, 9 టైమ్స్ పోతుందా, 21 × 9 9 అంటే 9 టైమ్స్ పోతుంది. దీంట్లో నుంచి మీరు -9 కానీ చేస్తే ఎంత, 57 అనేది వస్తుంది. 57 అనేది మీ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్,
How many numbers are there between 400 and 700 which is divisible by 2, 3, 4? ఈ నెంబర్తో డివిజిబుల్ కావాలంటే వీటి ఎల్సిఎంతో డివిజిబుల్ కావాలి. వీటి ఎల్సిఎం కనుగొనండి. అండ్ 700 డివైడెడ్ బై వీటి ఎల్సిఎం మైనస్ 400 డివైడెడ్ బై వీటి ఎల్సిఎం ఎంత వస్తుందంటే 2 ఇందులో వస్తుంది కాబట్టి 12. దీన్ని సాల్వ్ చేయండి. డివైడెడ్ బై 12 మీ ఆన్సర్ అనేది వస్తుంది. ఇది నేను స్కిప్ చేస్తున్నాను, సేమ్ ప్రాసెస్ కాబట్టి రిపీట్ అయిన క్వశ్చన్స్ కొన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద నంబర్ ఫైండ్ ద రిమైండర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద రిమైండర్ ఆఫ్ సమ్ నంబర్ అని ఇచ్చాడు. ఓకే, అయితే ఇది ఏంటంటే ఇప్పుడు 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఉంది. 1 ఫ్యాక్టోరియల్ ఎంత అంటే మనకి ఇప్పుడు ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1 ఇది ఇలాగనమాట. అయితే 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ 2 ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ 3 × 2 = 6 ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 24 ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ అంటే 120 ప్లస్ డాష్ 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 ప్లస్ 99 ఫ్యాక్టోరియల్ ఉంది అనుకోండి. ఇది 4th డివిజిబుల్ అయితే 4th డివైడ్ చేసి రిమైండర్ ఎంత అనేది అడుగుతాను. ఇప్పుడు 4th 120 అనేది డివైడ్ అయిపోతుంది అంటే ఇది 0, రిమైండర్ 0. ఇది డివైడ్ అయిపోతుంది 4 6 24 అంటే ఇక్కడ రిమైండర్ 0. ఇక్కడ ఈ దీనికి ముందున్న వాల్యూస్ కూడా అన్నీ కూడా 4th డివైడ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీని తర్వాత వచ్చేది ఎంత 620 కదా, 720 కదా, 720 కూడా 4 1 4 8 32 18 అంటే ఇది కూడా డివైడ్ అయిపోతుంది. అంటే దీనికంటే ముందు వచ్చే వాల్యూస్ అనేవి డివైడ్ అయిపోతాయి. ఈ జస్ట్ ఇంతవరకు అనేది మనం రిమైండర్ ఎంత వస్తుందో కనుక్కుంటే సరిపోద్ది. ఇప్పుడు 4th అని వీటిని డివైడ్ చేసి అనుకోండి, మీకు రిమైండర్ ఏమొస్తుంది 4 1 పోతే ఇక్కడ ఎంత 4 1 4 పోతే ఇక్కడ 2 + 2 ఎంత 4 1 5 కదా, 5 డివైడెడ్ బై 4 చేశారనుకోండి రిమైండర్ 1 అనేది వస్తుంది. రిమైండర్ 1. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ సిరీస్ అండ్ ఫార్ములాస్. ఓకే, నేను మీకు దీని బేసిక్స్ చెప్పినప్పుడు అంటే నెంబర్ సిస్టమ్ బేసిక్స్ చెప్పినప్పుడు కొన్ని ఫార్ములాస్ అనేవి చెప్పడం అక్కడ చెప్పలేదు, మర్చిపోయానది. అయితే మీరు ఫార్ములాస్ కొన్ని నోట్ చేసుకోండి. ఏంటంటే ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ ద న్యాచురల్ నంబర్స్ అంటే 1 + 2 + 3 + 4 డాష్ 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 ప్లస్ n ఉందనుకో, వీటి సమ్ కనుక్కోనాలంటే n × n + 1 డివైడెడ్ బై 2 ఇది ఫార్ములా. ఇంకోటి సిరీస్, నెక్స్ట్ సిరీస్ ఏంటంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ డాష్ 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 ప్లస్ n స్క్వేర్ ఉందనుకోండి. దీన్ని n × n + 1 × 2n + 1 డివైడెడ్ బై 6. నెక్స్ట్ వన్ వచ్చేసి 1³ + 2³ + 3³ డాష్ 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 ప్లస్ n³ ఇది ఉంటే ఇది ఏంటంటే జస్ట్ సమ్ ఆఫ్ ద న్యాచురల్ నంబర్స్ ఉంది కదా, దీన్ని తీసుకొని దీనికి స్క్వేర్ చేయండి సరిపోతుంది. n × n + 1 డివైడెడ్ బై 2 దీనికి హోల్ స్క్వేర్. ఇంకోటి ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ లెసన్లో మనకు మ్యాక్సిమం ఇవే యూజ్ అవుతాయి. ఇది ఒకటి, దీని తర్వాత 5th ఇంకోటి వస్తుంది. అంటే సమ్ ఆఫ్ ద ఈవెంట్ సిరీస్ అంటే ఈవెంట్ సిరీస్ వచ్చింది కదా, ఎగ్జాంపుల్ 2 + 4 + 6 + 8 డాష్ డాష్ n వరకు ఇచ్చేసి దీన్ని సమ్ కనుక్కోమంటే n × n + 1 చేస్తే సరిపోతుంది మనకు. అండ్ నెక్స్ట్ ఆడ్ నెంబర్ సిరీస్ది సమ్ చేయాలంటే జస్ట్ n² అనేది ఉంటుంది ఆడ్ సిరీస్. ఈ ఫార్ములాస్ అనేవి నోట్ చేసుకోండి, ఇవి అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఇందులో ఇచ్చింది ఏంటంటే 1 + 2 + 3 డాష్ డాష్ 99 వరకు ఇచ్చాడు, 100 వరకు ఇచ్చాడు. దాని తర్వాత 99 నుంచి ఇది రివర్స్ సిరీస్ అన్నట్టు. దీన్ని మీరు తిప్పి రాసుకుంటే 1 + 2 + 3 + 4 డాష్ 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 99 వరకు ఇచ్చాడు. అంటే మీరు 2 టైమ్స్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనుకొని ఈ సెకండ్ సిరీస్ అంటే దీన్ని మీరు ఫస్ట్ సిరీస్ అనుకోండి 100 వరకు. దీని తర్వాత ఇక్కడ నుంచి దీన్ని సెకండ్ సిరీస్ అనుకోండి. ఈ రెండింటి సమ్ చేసి యాడ్ చేస్తే మనకు సరిపోతుంది. దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది, నేను అది చెప్తాను మీకు తర్వాత. అయితే 100 × 101 డివైడెడ్ బై 100 n × n + 1 డివైడెడ్ బై 2 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 99. ఇది 99 వరకే ఉంది, 100 వరకు లేదు. 99 × 100 డివైడెడ్ బై 2 చేస్తే ఏమొచ్చింది, ఇది 50 వస్తుంది. 50 టైమ్స్ పోద్ది ఇంటూ ఇది 50 టైమ్స్ 50 × 101 అండ్ 99 × 50. ఇది సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. కానీ దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది, ఆ షార్ట్ కట్ అనేది మీకు చెప్తాను. ఇలా ఒక సిరీస్ సంథింగ్ నెంబర్ వరకు n వరకు ఇంక్రీజ్ అయ్యి
తర్వాత ఎన్ నుంచి డిక్రీజ్ అయింది అనుకోండి, ఎన్ తర్వాత n-1 డిక్రీజ్ అయింది అనుకో, దీనికి సింపుల్గా ఏంటంటే మధ్యలో ఉన్న నంబర్ ఉంది కదా, ఇప్పుడు ఇది 99 వరకు వచ్చింది, 99 వరకు పెరిగి దాని తర్వాత 99 నుంచి తగ్గింది. ఇలాగ ఉన్నప్పుడు డైరెక్ట్ సెంటర్లో నంబర్ ఉంటుంది కదా, దీన్ని స్క్వేర్ చేసేయండి సరిపోతుంది. ఇప్పుడు 100 ఉంది కదా, 100 స్క్వేర్ అంటే ఎంత? 10,000. దీనికి ఇదే ఆన్సర్ 10,000. ఒకవేళ మీరు ఇది మల్టిప్లై చేసి వీటిని యాడ్ చేసినా కానీ మీకు అదే ఆన్సర్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ అనేది ఓకే, ఈ సిరీస్ చూడండి. ఫస్ట్ వన్ 1 + 2 + 3 + 4 + డాష్ + 10 = 55 ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 6 + 12 + 18 + 24 + డాష్ + 60 ఇచ్చి దీని వాల్యూ ఎంత అని కనుక్కోమాట. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇవనేవి 6 మల్టిపుల్స్ అన్నమాట అన్నీ. ఇందులో నుంచి మీరు 6 కానీ కామన్ తీసారనుకోండి, 6 కామన్ తీస్తే 1 + 2 + 3 + 4 + డాష్ ఇది కూడా 10. అంటే ఇండైరెక్ట్గా ఈ సిరీసే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఈ సిరీస్ యొక్క టోటల్ వాల్యూ ఎంత? 55. అంటే దీనికి మనం 55తో రిప్లేస్ చేయొచ్చు. అంటే డైరెక్ట్గా 6 × 55 చేశారనుకోండి, దట్ ఈక్వల్స్ ఎంత వస్తుంది మనకి? 6 5 30 అంటే 330 వస్తుంది. 330 అంటే ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ద ఫస్ట్ 20 ఈవెన్ నంబర్స్. చెప్పాను కదా, ఫస్ట్ 20 ఈవెన్ నంబర్స్, సమ్ ఆఫ్ ద ఈవెన్ నంబర్స్ ఏం చెప్పాను ఇంతకుముందు? ఇక్కడ చెప్పాను చూడండి. ఏది సమ్ ఆఫ్ ద ఈవెన్ నంబర్స్ n × n+1. ఎంత అలాంటప్పుడు ఇది ఎంత అవుతుంది? n × n+1. ఇక్కడ n ఎంత? 20 × 21. దట్ ఈక్వల్స్ ఎంత? 20 to the 420 42. 420 అనేది మీ ఆప్షన్. నెక్స్ట్ ఆడ్ నంబర్స్. ఆడ్ నంబర్స్ అంటే ఏం లేదు, n యొక్క స్క్వేర్ చేయాలంటే 20 స్క్వేర్. 20 స్క్వేర్ అంటే ఎంత? 4. ఓకే, నెక్స్ట్ వన్ 11 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్. ఓకే, ఇది ఏంటంటే మీకు స్క్వేర్ సిరీస్ ఒక ఇందాక చెప్పాను కదా, 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ డాష్ + n స్క్వేర్. దీన్ని ఏం చెప్పాను? n × n+1 × 2n+1 / 6. ఇది మీరు ఫస్ట్ 1 నుంచి 20 వరకు కనుక్కోనండి. దాని తర్వాత 1 నుంచి 10 వరకు తీసేస్తే, అంటే 1 నుంచి 20 వరకు కనుక్కొని దాని నుంచి 1 నుంచి 10 వరకు తీసేశారనుకోండి, అయితే మీకు 11 నుంచి 20 వరకు ఉన్న సిరీస్ యొక్క సమ్ అనేది వస్తుందన్నమాట. అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు 1 నుంచి 20 వరకు తీసుకున్నారంటే 20 × n+1 అంటే 20 + 1 అంటే 21. 2n+1 అంటే 2 × 20 40 41 × 41 / 6. దీంట్లో నుంచి ఇది 1 to 20 వరకు ఇది టోటల్ అన్నమాట. టోటల్ని దీని నుంచి మైనస్ 1 నుంచి 10 వరకు తీసేయండి. 1 నుంచి 10 వరకు తీసేస్తే 10 × 11 × 2 × 10 అంటే 21 / 6. ఇది కానీ మీరు చేశారనుకోండి మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 3 2 10 3 7 అంటే ఇది ఎంత వస్తుంది? 7 × ఇది 41 వచ్చింది కదా. ఓకే, 41 అంటే 7 × 41 అంటే 7 4 28 287. 287 ఇంటూ ఒక 0 ఉంది కాబట్టి 2870 మైనస్ దీన్ని చేస్తే 3 2 2 3 2 5 3 7 77 × 5 77 × 5 అంటే 7 35 35 × 35 అంటే ఇది 385 వస్తుంది. నెక్స్ట్ 385. ఓకే, 2870 నుంచి 385 తీసేసారు అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సరు? 10 5 16 8 తీసేస్తే 6, 16లో 8 తీసేస్తే 8 వస్తుంది. అంటే దీంతో ఆప్షన్ ఏముంది? 2450 ఉంది. ఇదే మీకు వస్తుంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంతటితో ఈ నంబర్ సిస్టమ్ అనేది అయిపోయింది. ఒకవేళ మీరు బేసిక్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన బేసిక్స్ టాపిక్స్ ఈ ప్రాబ్లమ్ చేసుకుంటే మీరు బేసిక్గా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ చేయొచ్చు. దీంట్లో ఇంకా కొన్ని అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అనేవి మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ కానీ అవి కానీ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంకా మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.